పరిశుద్ధత, యథార్థత, నీతి, చక్కటి మార్గము. సో ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడి నుంచి పొందుకున్నావంటే దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకున్నావు. పనికిరాని నీవు, పాపములో ఉన్న నీవు, బంధకాల్లో ఉన్న నీవు, చెడిపోయిన నీవు, నీ పాపాలు బయటికి పెట్టలేని నీవు, నీ గురించి ఎవరికి చెప్పుకోలేని నీవు, నానా విధములైన బాధలతో, వేదనతో, శోధనతో కృంగి కృషించిపోతూ, నశించిపోతూ, సావలేక బ్రతకలేక అసలు నీ పుట్టుక గురించే వ్యర్థం అనుకున్న నీవు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, ఆయన మాటలు విన్న తర్వాత, నీ మాట, నీ బుద్ధి, నీ ఆలోచన మాట మార్చి చెప్పమంటే నీలో ఎన్నో లోక సంబంధమైన దయ్యములు, ఆ దయ్యములన్నీ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒక పనికొచ్చే పాత్రగా మార్చబడి నీకు ఘనతనిచ్చి, నీకు ఖ్యాతినిచ్చి నిన్ను ముందుకే నడిపించడానికే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా,